నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, కోడికత్తి కేసు అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ కేసు ఇప్పటి వరకు ఒక రిజల్ట్ అనేది దీనికి రాలేదు. సో వాళ్ళ కోడికత్తి శ్రీని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ ఇంకా ప్లస్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి నిహార దీక్ష చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? అంటే యాక్చువల్గా కోడికత్తి సీను అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇంకా ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాస్కి సంబంధించి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఈ శ్రీని అనే వ్యక్తి అతనిపై హత్యాయత్నం చేశాడని, దానికి ఆయన ఉపయోగించే ఆయుధం కూడా చాలా చిన్నది, ఇంతే ఉంటుంది, చిన్న కత్తి, జస్ట్ ఒక 4-5 అంగుళాలు ఉంటుందేమో. ఆ కత్తితో ఆయన ప్రయత్నించిపోయాడని, ఇదంతా కూడా ఒక డ్రామా అని, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు, పొలిటికల్ స్ట్రాటజీకి చేసే వ్యక్తులు ఇట్లాంటి డ్రామా ప్లే చేసి సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. సో దాన్ని ఇండైరెక్ట్గా మొన్న మీరు నమ్మరు, తెలంగాణ ఎన్నికల క్యాన్వాసింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే అంశం మీద ప్రశాంత్ కిషోర్ గారి గురించి చాలా గట్టిగానే మాట్లాడారు. ఆయన హత్యా రాజకీయాలు చేస్తాడు, అటువంటి స్ట్రాటజిక్ మేనేజర్లు ఉన్నారేమో, మాకు అవసరం లేదు. అదే స్ట్రాటజిక్ మేనేజర్ ప్రశాంత్ కిషోర్ గారు ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఆయనే చేస్తున్నాడు అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక సభలో, ఒక వేదికలో మాట్లాడారు. అయితే అప్పుడు జరిగిన విషయము అది నిజంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లోకి వస్తుంది, ఎయిర్ ఇండియా దీంట్లోకి. సో తర్వాత ఆ అంశం ఏమైంది, తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు నిజంగా ఆయనతో ఎవరు ప్రేరేపించారా, నిజంగా ఆయన హత్య చేయాలనుకున్నాడా, లేదా ఆయన వెనక ఎవరు ఉన్నారా, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఇది మీ అంశం మీద ఎవరు మాట్లాడరేంటి? ఎంతసేపు ప్రతిపక్షాల మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అందరి మీద ఇంత దుమ్మెత్తి పోస్తారు కదా. దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే ఇంకేదో, లేదా సిఐడి వాళ్ళతోనే సీరియస్గా ఇన్వెస్టిగేషనో, లేదంటే వీళ్ళ పరిధిలో లేదు అనుకున్నప్పుడు ఆ సెంట్రల్ వాళ్ళతోనే ఎవరైతే ఉంటారో సిఆర్పిఎఫ్ఓలు ఎవరో, వాళ్ళతో అయినా సిఆర్పిఎఫ్ సంథింగ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరో, ఎస్పీఎఫ్ఓలు కూడా ఉంటుంటారు ఎయిర్పోర్ట్లో, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, మేబీ వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ చేయించడం ఏదో చేస్తే బాగుంటుంది. అదేమీ తేలట్లేదు. అంటే ఇలాంటి విషయాల్లోనే రకరకాల అనుమానాలకి తావిస్తుంది. అంటే నిజంగా ఆయన చంపడానికి వస్తే ఆయన వెనక ఎవరున్నారు, లేకపోతే ఆయనే చంపడానికి వచ్చాడా, దాని మీద ఏదో తీర్పు రావచ్చు కదా, లేదు. ఇంకొకటి ఏంటంటే, దానికి ప్రధానంగా ఎవరి మీద హత్య ప్రయత్నం అయితే చేశారో అతను వచ్చి సాక్ష్యం చెప్పాలి, అదే వాంగ్మూలం ఇవ్వాలి. ఆ ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వాలి. అది ఇంతవరకు ఆయన 5 ఏళ్ళ నుంచి కోర్టుకు వెళ్ళేది లేదంట. సరే, పోనీ ఆ అబ్బాయి ఎవరో పెట్టి ఆయన చంపినని చూశారు, బట్ ఆయన తెర వెనుకున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళకైనా పోనీ అరెస్ట్ చేయడమో లేదా ఇన్వెస్టిగేట్ చేయడమో చేయాలిగా. పోనీ వీళ్ళ పరిధిలోకి రాలేదు, ఇన్వెస్టిగేట్ అని అవ్వట్లేదంటే సెంట్రల్కైనా ఒకసారి సిఫారసు చేయాలిగా, అది లేదు. సో ఇప్పుడు ఏంటంటే, ఆ కోడికత్తి సీన్ అనే వ్యక్తి ఒక రకమైన భయాందోళనకు గురై, నాకు ప్రాణహాని ఉందనే భయాందోళనకు గురయ్యి జైల్లోని నిరాహార దీక్ష చేస్తున్నాడంట. అతనితో పాటు అతని సోదరుడు, అతని తల్లి కూడా బయట, మా అబ్బాయి పరిస్థితి ఏంటి, మా అబ్బాయిని విడుదల చేయండి, లేదంటే శిక్ష, ఒకవేళ ఆయన తప్పు చేశాడనిపిస్తే శిక్ష ఖరారు చేసి ఏదో ఒకటి తీర్పు ఇవ్వాలి కదా, అదేం ఇవ్వట్లేదు. సో ఇదంతా కూడా ఒక హైడ్రామా నడుస్తుంది అనే అభిప్రాయం అయితే ఉంది. మేబీ అదేనేమో. అవును, నిజంగా నెక్స్ట్ కాబోయే సీఎం అని అనుకున్న స్థాయిలో ఉన్న వ్యక్తికి అంత సింపుల్గా సాధారణంగా ఒక ఎయిర్పోర్ట్లో వచ్చి పొడి చేసి వెళ్ళిపోయేంత సింపుల్ అవుతుందా? లేదు. జనాలకి ఇది నమ్మకం పోతుంది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణలో కూడా మొన్న ఎవరో ఎమ్మెల్యే మీద ఇలాగే దాడి జరిగింది. సో ఇది కూడా ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ గారు అప్పుడు ఐపాక్ట్ ఏదైతే ఉందో ఆ సంస్థ, దానికి పనిచేసినప్పుడు ఆయన ఇటువంటి సలహాలు ఇచ్చారని, ఆయన వేసిన మాస్టర్ ప్లాన్లోనే ఎట్లాగా సానుభూతి కోసం, సింపతి గెయిన్ చేయడానికి ఇక్కడ ఈ ఎమ్మెల్యే కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒకే స్ట్రాటజీ ప్లే చేశాడని కూడా వార్తలు ఉన్నాయి. మేబీ అనిపిస్తుంది, వార్తలు అంటే వాస్తవం అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, నిజంగా ఆ కోడికత్తి సీను ఏదైనా నిజంగా అటాక్ చేస్తే ఏంటి, ఆయన వెనక ఎవరున్నారు, ఆయన కక్కించొచ్చుగా, ఆయన నుంచి లాగొచ్చుగా, లేదా ఆయన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే ఏదైనా తెలుస్తుందిగా. ఆయన చూస్తే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నిజంగా ఆయన ధైర్యం చేయడానికి పాల్పడ్డాడంటే ఏదో ఉంది. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆయన అంత కసితో, పగతో రగిలిపోయి చంపాడు అనుకుంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే అట్లాంటివి ఎక్కడ కనిపించట్లేదు. ఒక సాధారణ వ్యక్తిలాగా ఉన్నాడు, గతంలో నేరాలు చేసినట్టుగా కానీ, లేదంటే కొన్ని కేసులు ఉన్నట్టు కానీ ఎక్కడా లేదు, మొత్తం క్లియర్ ఉంది. మరి ఎట్లా ఇవన్నీ? సో ఇప్పుడు చాలామంది విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే, పొడిచి 5 ఏళ్ళు అయిపోయినా ఇంకా షర్ట్ మీద రక్తపు మరక పోలేదు అని. రక్తం మరక పోకుండా ఉంటుందా? ఇన్ కేసు నిజంగా రక్తం మరక అయితే అది కొన్నాళ్ళకి ముదురు రెడ్, డార్క్ రెడ్ లాగా అయిపోయి అలా బ్లాక్ అయిపోతుంది కదా.
సో అట్లా వేయలేదు, ఇంకా అలాగే ఉంది, రక్తపు మరక ఇంకా హ్యాంగర్కే ఉంది అన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు వెటకారంగా మాట్లాడుతున్నారు ఈ అంశం మీద. అంటే ఒక సామాన్యుని ఎందుకు బలిపశువు చేయడం? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఆయన బయటకు వస్తే ఆయన బతకనివ్వరు, ఆయన నుంచి చాలా విషయాలు తెలిసిపోతాయేమో అని, ఆయనకి ప్రాణహాని ఉండే అవకాశం కూడా ఉందని కూడా కొంతమంది అంటున్నారు. మేబీ అంటే కొన్ని విషయాలు తెలిసేసరికి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని, హైయర్ అఫీషియల్ విషయాలు కాబట్టి, అట్లా బాగా ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, లేదంటే ప్రతిపక్షంలో వేరే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చేయించారా, వీళ్ళే అలా ప్లాన్ చేశారా, ఎవరైనా మహామహులు పెద్ద పెద్ద వాళ్ళు కదా, వాళ్ళ గురించి నోరెప్పితే ఈయనకి ఇబ్బంది. ప్రాణానికి హాని ఉంది, దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఈయన బయటికి వస్తే అది ఎవరైనా సరే బయట పడితే వాళ్ళ గుట్టు అనేది చేస్తున్నారు వీళ్ళు, రాకుండా కంట్రోల్ చేస్తున్నట్టుంది. అదలాగా తాత్సారం చేస్తూనే ఉన్నారు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. ఇప్పుడు ఏదో వచ్చి ఇప్పుడు ఆయన తరపు లాయర్ అయినా, బాబు నిజంగా హత్యాప్రయత్నం జరిగింది, చంపాలని చూశాడు అని ఏదో పంపించవచ్చు కదా, లేదంటే ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక వాంగ్మూలం రాసి ఇవ్వచ్చు కదా. 5 ఏళ్ళు ఎలాగో అయిపోయినాయి కదా, ఇంకెన్ని రోజులు పాపం ఆ వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నాడంటే, ఇన్ కేసు వాడి ముద్దాయి కాదు నిర్దోషి అని తేలి బయటకు వచ్చినా కూడా అందరూ 4 రకాలుగా అంటారు, ఆయనకి నెక్స్ట్ జీవనోపాధి ఏంటి, ఫ్యూచర్ ఏం లేదు. ఇట్లా రకరకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. నిజంగా వాడు చంపాలని చూస్తే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, పోనీ అది లేదు. పోనీ ఈయన వెనక ఎవరైనా ఉండి డౌట్ రాకుండా కోసం ఎవరైనా నడిపించారా, పోనీ ఇన్వెస్టిగేట్ చేయించండి. మీదే కదా గవర్నమెంట్, ప్రభుత్వం మీద ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు కదా. మరోవైపు వైసీపీకి బీజేపీ సపోర్ట్ ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్ళ సపోర్ట్తో ఒక సిబిఐ ఎంక్వైరీ లేదా సెంట్రల్ వాళ్ళతో ఏదో సెంట్రల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎయిర్పోర్ట్స్ అథారిటీ అదంతా కూడా వాళ్ళకి చెప్పి చేయించవచ్చు కదా, అది కూడా ఎందుకు చేయించట్లేదు? అటు లోపల ఉన్న అదే ఉంది, బయటకు వచ్చినా అదే ఉంటుంది. అందుకే ఈ తల్లి ఈ సోదరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళనకు లోనయ్యి, మా తమ్ముడు పరిస్థితి లేదా మా అన్నయ్య పరిస్థితి ఏంటి, వాడికి ఏదో ఒక దారి చూపించండి, ఎన్నాళ్ళు ఇట్లా వాడిని ఏదో ఒక కన్క్లూజన్ తీసుకునండి కేసుకి అని చెప్పేసి వాళ్ళు నిహార దీక్ష చేస్తున్నారు. నిజంగా నిరాహార దీక్ష చేస్తున్నారు, వేడుకుంటున్నారు, మా పరిస్థితి ఏంటి, మాకు ఏదో చెప్పండి, మాకు సొల్యూషన్ చెప్పండి అని చాలామంది కాలు పట్టుకుని బతిమాలుతున్నారు. ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు సొల్యూషన్ చెప్పకపోయేసరికి నిరాహార దీక్ష. గత ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్ ఈ నిహార దీక్ష? ఇప్పుడు బుధవారం నైట్ చూశాను న్యూస్లో. ఆల్మోస్ట్ బుధవారం నుంచి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు. సో దీనికి ఏమైనా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇది కూడా అలాగే సాగుతుందా? ఇంకా ఏముండదండి, సామాన్యుడు చనిపోయినా కూడా పట్టించుకొని ప్రభుత్వాలు, పెద్ద పెద్ద వాళ్ళకే గతి లేనప్పుడు ఇంకా సామాన్యుడికి ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు 5 ఏళ్ళ నుంచి పట్టించుకున్న వాళ్ళు కొన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసిన ఇది నిహార దీక్షకి ఏమైనా రిజల్ట్ వస్తుందని చెప్పడం కష్టం. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాలు నోరెత్తినా కూడా ప్రభుత్వం నోరు నొక్కేస్తుంది. సెంట్రల్ నుంచి ఎవరైనా రావాలి, చేయాలి, లేదంటే ఎవరో ఒక దయామోడు వచ్చి ఒక లాయర్ గారంటే కేసు టేక్ ఓవర్ చేసి ఏదో చేస్తే చేయాలి తప్ప, అది కూడా ఎవరో ఒకరిని పురమాయించాలి లాయర్గా. ఈ వేరే ప్రతిపక్షాలు ఎవరైనా చెప్తే అవుతుందేమో, హైర్ చేసి చూడాలి, లేదంటే చెప్పలేము. ఓకే, దీని గురించి వేసి చూడాల్సిందే ఇంకా. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.